అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ప్రతి వారం కూడా మనం యేసుక్రీస్తు వారి మాటల్లో ఉన్న భావాన్ని గమనిస్తూ వస్తున్నాం. ఈ రోజు కూడా మనం యేసుక్రీస్తు వారు మాట్లాడిన ఒక మాటను ఆలోచిద్దాం. అందరూ కూడా మీ చేతిలో ఉన్న బైబిల్స్ ఓపెన్ చేసినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయము 46వ వచనం. అందుకు నతనయేలు, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అడగ్గా. ఇక్కడ సందర్భం ఏంటంటే, యేసుక్రీస్తు వారి శిష్యుల్లో ఒకడైన ఫిలిప్పు నతనయేలు అనే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఈ నతనయేలుకి యేసుక్రీస్తు వారిని పరిచయం చేయాలి అని అనుకుంటున్నాడు. యేసుక్రీస్తు వారి శిష్యులు 12 మంది, ఇది మనందరికీ తెలుసు. ఆ 12 మందిని యేసుక్రీస్తు వారు ఎలా ఏర్పరచుకున్నారు అనే సందర్భంలో ఈ నతనయేలుని యేసుక్రీస్తు తనకి శిష్యుడిగా ఎలా ఏర్పాటు చేసుకున్నాడు అనే సందర్భం ఇది. ఫిలిప్పు యేసుక్రీస్తుకి ఆల్రెడీ శిష్యుడు ఫిలిప్పు. ఈ ఫిలిప్పు నతనయేలు దగ్గరికి వెళ్ళి, ఇదిగో మేము మెస్సేజ్ చూసాము, ఖచ్చితంగా ఆయనే మెస్సయ్య, ఆయనే మనల్ని రక్షించేవాడు, ఆ మెస్సేజ్ దగ్గరికి నేను తీసుకెళ్తాను రా అని చెప్పేసి నతనయేలుతో చెప్పాడు. నతనయేలు ఏం చేస్తాడు? అవునా, అయితే అతను ఊరేంటి అని అడుగుతాడు. అతని ఊరు నజరేతు అని ఫిలిప్పు చెప్పినప్పుడు, నజరేతు నుండి మంచిది ఏదన్నా వస్తుందా? మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం కదా. నజరేతు అనేది అప్పట్లో కొంచెం చులకనగా చూడబడే ప్రాంతం. ఇప్పుడు బెత్లెహేము, యెరూషలేము, బేతేలు ఇవన్నీ కూడా కొంచెం పెద్ద పెద్ద పట్టణాలు. నజరేతు అనేది చాలా మారుమూల గ్రామం, అందులోనూ అందరూ కూడా చులకనగా చూసే ప్రాంతం. అటువంటి నజరేతు నుండి మంచిది ఏదన్నా వచ్చిద్దా? ఆయన్ని పట్టుకుని మీరు మెస్సయ్య అంటున్నారు ఏంటి అని చెప్పేసి నతనయేలేమో ఫిలిప్తో అంటున్నాడు. నతనయేలుకి ఇంకా పూర్తిగా తెలియదు కదా, యేసుక్రీస్తు వారు పుట్టింది బెత్లెహేంలోనే, ఆ తర్వాత అన్ని ప్రాంతాల్లో ఆయన తిరిగాడు అని చెప్పేసి. ఫిలిప్ ఏమో సర్లే ముందు నువ్వు చూద్దురా అని చెప్పేసి నతనయేలుని యేసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకొస్తున్నాడు. యేసుక్రీస్తు వారి దగ్గర తీసుకొస్తూ 47వ వచనం. యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇజ్రాయేలీయుడు, ఇతడి యందు ఏ కపటము లేదు అని అతని గూర్చి చెప్పెను. నన్ను నీవు ఎలాగు ఎరుగుదువు అని నతనయేలు ఆయన్ను అడగ్గా. సందర్భం ఏంటి? ఎప్పుడైతే ఫిలిప్పు నతనయేలుని తీసుకొస్తున్నాడో యేసుక్రీస్తు వారు నతనయేలు చూసి ఇతనిలో ఏ తప్పు లేదు అంటున్నాడంట. ఇతనిలో ఏ తప్పు లేదు అని యేసుక్రీస్తు వారు అన్నారు అంటే దాన్ని బట్టి మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే అక్కడ ఏదో సందర్భం జరిగింది. ఆ సందర్భంలో మిగతా వాళ్ళందరూ కూడా నతనయేలుదే తప్పు అని నతనయేలుని నిందిస్తున్నారు. యేసుక్రీస్తు వారికి అన్నీ తెలుసు కాబట్టి, హృదయాంతరంగాలను ఎరిగినవాడు కాబట్టి, ఇదిగో అందరినీ తప్పని చెప్పినా కానీ ఇతనిలో ఏ తప్పిదము లేదు. దేన్ని బట్టి అయితే అందరూ కూడా నేను నిందిస్తున్నారో నీలో ఏ తప్పు లేదు నాకు తెలుసు అని యేసుక్రీస్తు వారు వెంటనే చెప్పేశారు. ఎప్పుడు? నతనయేలు ఇంకా వస్తూ ఉండగానే నతనయేలు గురించి యేసుక్రీస్తు వారు చెప్పేశారు. అప్పుడు నతనయేలు ఆశ్చర్యపడి, నేనెవరో నీకెలా తెలుసు? ఎవరు నమ్మట్లా నన్ను? నువ్వెలా నమ్ముతున్నావు నన్ను? నా గురించి నీకెలా తెలుసు? ఫిలిప్ ఏమైనా చెప్పాడా అన్నట్టుగా నతనయేలు, నా గురించి నీకెలా తెలుసు? నన్ను నువ్వు ఎలాగూ ఎరుగుదువు అని యేసుక్రీస్తుని అన్నారు. అప్పుడు యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు, ఫిలిప్పు నిన్ను పిలవక మునుపే నీవు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను చూచి తిని అని అతనితో చెప్పెను. నతనయేలు, బోధకుడా, నీవు దేవుని కుమారుడు, ఇజ్రాయేలు రాజువు అని ఆయనకు ఉత్తరం ఇచ్చెను. మామూలుగా చదివితే ఇది చాలా మందికి అర్థం కాకపోవచ్చండి, కొంచెం ఆలోచించాలి. యేసుక్రీస్తు వారు నువ్వు అంజూరపు చెట్టు దగ్గర ఉన్నప్పుడే నాకు తెలుసు అంటున్నాడు అంటే ఆ అంజూరపు చెట్టు దగ్గర ఏదో జరిగింది అని దాని అర్థం. అది ఎవ్వరికి తెలీదు, కేవలం నతనయేలుకు మాత్రమే తెలుసు. ఫిలిప్పు కూడా తెలీదు. ఫిలిప్పు నిన్ను పిలవక ముందే నీ గురించి నాకు తెలుసు అని యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారంటే ఆ అంజూరపు చెట్టు కింద ఏం జరిగింది అనేది నతనయేలుకి మాత్రమే తెలుసు, ఇంకెవరికి తెలీదు అని దాని అర్థం. మేబీ ఆ అంజూరపు చెట్టు కిందే ఏదైనా చెయ్యని తప్పుగా నతనయేలుని అందరూ కూడా నిందించి ఉండొచ్చు, లేదా అంజూరపు చెట్టు కింద నతనయేలే దేవుడికి మొరపెట్టి ఉండొచ్చు, లేదా అంజూరపు చెట్టు దగ్గర ఇంకేదైనా చేసి ఉండొచ్చు నతనయేలు. ఎవ్వరికీ తెలియదు, కేవలం నతనయేలుకి మాత్రమే తెలుసు. యేసుక్రీస్తు వారు అది చెప్పేసరికి, ఇదిగో నువ్వు ఆ అంజూరపు చెట్టు దగ్గర ఉన్నప్పుడే నేను నిన్ను చూశాను, నీ హృదయం నాకు తెలుసు, మిగతా వాళ్ళందరూ నిందించినా కానీ నీ తప్పిదం ఏమీ లేదు అని నాకు తెలుసు అని చెప్పేసరికి నతనయేలు, ఓకే ఇది ఎవ్వరికి తెలియదు, ఇది ఖచ్చితంగా తెలిసింది అంటే ఆయన దేవుడై ఉండాలి, నిజముగా నీవు దేవుని కుమారుడువు, ఇజ్రాయేలు రాజువు. ఫిలిప్పు చెప్పినప్పుడు నేను నమ్మలా నువ్వు మెస్సయ్యవి, ఇజ్రాయేల్ రాజు అంటే, కానీ ఇప్పుడు నమ్ముతున్నా. నీ శక్తిని నేను చూశాను కాబట్టి, నన్ను కలవకముందే, నా గురించి తెలియకముందే ఎక్కడో అంజూరపు చెట్టు దగ్గర నా జీవితంలో జరిగిన సంఘటనే నువ్వు చూసావు అంటే నా తప్పేమీ లేదు అని నీకు అర్థమైంది అంటే, చుట్టుపక్కల జనాలు ఎన్నైనా చెప్పని, నా మనసులో మాట నీకు తెలిసింది అంటే నువ్వు దేవుడివి, నువ్వు ఖచ్చితంగా ఇజ్రాయేల్ రాజువి, దేవుడి కుమారుడివి అని మెస్సయ్యగా అప్పుడు నతనయేలు గుర్తించాడు. ఫిలిప్ చెప్పినప్పుడు నమ్మలా. ఇప్పుడు యేసుక్రీస్తు వారి మాటను బట్టి నతనయేలు యేసుక్రీస్తుని నమ్మారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్తున్నారండి. ఈ మాటకి భావాన్ని ఆలోచించడానికే ఈరోజు మనందరం కూడా కలిసాం. ఆ మాట ఏంటో చూద్దాం. చూడండి, యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. అందుకు యేసు, ఆ అంజూరపు చెట్టు కింద నిన్ను చూచి తిని
అని నేను చెప్పినందువలన నీవు నన్ను నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూతువు అని అతనితో చెప్పెను. మరియు ఆయన, మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారునికి పైగా ఎక్కుటయు దిగుటయు చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. ఈ మాట అండి మనం ఆలోచించాల్సింది ఈరోజు. కేవలం నేనేదో అంజూరపు చెట్టు దగ్గర ఒక సందర్భం చూశాను, నీ హృదయం నాకు తెలిసింది అనే నమ్ముతున్నావా నన్ను? దానికంటే గొప్ప కార్యాలు చూస్తారు మీరు. ఏంటంటే దానికంటే గొప్ప కార్యం, ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారునికి పైగా దేవదూతలు ఎక్కుటయు దిగుటయు మీరు చూస్తారు అని యేసుక్రీస్తు చెప్తున్నారు. ఈ పదం చాలా మందికి అర్థం కాదండి. క్రైస్తవుల్లో కూడా ఈ మాటని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయిన వాళ్ళు ఉన్నారు. ఈ రోజు మనం ఆలోచిద్దాం. ఈరోజు మనుష్య కుమారుడికి పైగా ఆకాశం తెరవబడడం అంటే ఏంటి, మనుష్య కుమారుడికి పైగా దేవదూతలు ఎక్కడం ఏంటి, దిగడం ఏంటి, అసలు ఏంటి దీని అర్థం అనేది ఈరోజు మనం ఆలోచిద్దాం. మీలో చాలా మందికి ఇప్పటికే అర్థమై ఉంటుంది. యూదులకైతే ఇంకా బాగా అర్థమవుతుంది. ఎప్పుడైతే యూదులకి, ఇజ్రాయేలీలకి ఆకాశము తెరవబడడం, మనుష్య కుమారుడికి పైగా దేవదూతలు ఎక్కడం దిగడం అనే పదం వినపడిద్దో వాళ్ళకి ఒక పేరు గుర్తొస్తుంది. ఏంటో తెలుసా? ఆ పేరు యాకోబు. ఇజ్రాయేలీల పితరుడైన యాకోబుకి ఒక దర్శనం కలుగుతుంది. ఆ దర్శనం గురించే యేసుక్రీస్తు వారు ఇక్కడ మాట్లాడుతున్నారు అని ప్రతి ఇజ్రాయేలీడికి తెలిసిద్ది. ఆ దర్శనాన్ని కూడా ఒకసారి మనం చూద్దాం. అందరూ కూడా బైబిల్ ఓపెన్ చేయండి. ఆదికాండము 28వ అధ్యాయము 10వ వచనం. యాకోబు బేర్షబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి పొద్దుగుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకునేను. ఇక్కడ సందర్భం ఏంటంటే, యాకోబు ఒక తప్పు చేసి పారిపోతున్నాడు. తన తండ్రికి అబద్ధం చెప్పాడు, తన అన్నను మోసం చేశాడు, కుటుంబం రెండుగా విడిపోయేలా చేశాడు. తన ప్రాణాలు దక్కించుకోవడానికి, అక్కడే ఉంటే తన అన్న చంపేస్తాడేమో అని భయం వేసి తన ప్రాణాలు దక్కించుకోవడానికి, మోసం చేశాడు కదా, తన ప్రాణాలు దక్కించుకోవడానికి పారిపోతున్నాడు యాకోబు. అలా పారిపోతూ, ఎక్కడ నివాసం ఏర్పాటు చేసుకునేంత సమయం కూడా లేదు, పారిపోతూ చీకటి అయిపోయేసరికి ఒక చోట నిద్రపోతున్నాడు. ఎలాంటి ప్లేస్లో నిద్రపోతున్నాడు అంటే, కిందేమీ లేదు, ఒక రాయిని తలగడగా చేసుకుని పడుకుంటున్నాడు. అంటే ఎంత దయనీయమైన స్థాయిలో ఉన్నాడు అనేది మీరు గమనించండి. పాపం చేశాడు, మోసం చేశాడు, పారిపోతున్నాడు, దయనీయమైన స్థాయిలో తల కింద రాయి పెట్టుకుని నిద్రపోతున్నాడు. ఆ టైంలో ఒక దర్శనం కలుగుతుంది. చూడండి 12వ వచనం. అప్పుడు అతడు ఒక కలగనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలపబడి ఉండెను, దాని కొన ఆకాశమును అంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచు ఉండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యెహోవాను, నీవు పండుకొన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను. అబ్రహాముతో ఏదైతే వాగ్దానం చేసుకున్నాడు దేవుడు, అదే వాగ్దానాన్ని ఇస్సాకుతోను, అదే వాగ్దానాన్ని యాకోబుతోను చేసుకుంటున్నాడు. యాకోబుతో ఎటువంటి పరిస్థితుల్లో చేసుకుంటున్నాడు? మనం ఎందడే మాట్లాడుకున్నాం కదా, అర్ధరాత్రి ఎక్కడో అరణ్యం లాంటి ప్లేస్లో, ఎవరూ లేని ప్లేస్లో తల కింద రాయి పెట్టుకుని పడుకుంటున్నాడు. ఆ టైంలో ఏం చూశాడంటే దర్శనం, ఒక నిచ్చెన. ఏంటా నిచ్చెన? ఆకాశానికి పైగా, కేవలం కొద్ది హైట్ మాత్రమే కాదు, ఆకాశం దాకా, కింద నేలను అంటుకుంది, పైన ఆకాశాన్ని అంటుకుంది. ఆకాశం అంటే ఏదో అంతరిక్షం అనుకోకండి, దేవుడు ఉండే ఆకాశం అంటే పరలోకం. కింద భూమి మీద వేయబడింది నిచ్చెన, భూమి మీద నుండి పరలోకానికి నిచ్చెన, భూమి మీద నుండి పరలోకానికి నిచ్చెన వేయబడి ఉంది. పైన పరలోకం నుండి తండ్రి మాట్లాడుతున్నాడు, యాకోబుతో వాగ్దానం చేసుకుంటున్నాడు. ఆ నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుతున్నాయి, దిగుతున్నాయి. యేసుక్రీస్తు వారు నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుతాయి దిగుతాయి అన్నారా? మనుష్య కుమారుని మీద దేవదూతలు ఎక్కుతాయి దిగుతాయి అన్నారా? ఒకసారి చూడండి మీరు మరలా యోహాను సువార్త 1వ అధ్యాయంలో. మనుష్య కుమారునికి పైగా ఎక్కుటయు దిగుటయు మీరు చూస్తారు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే, యాకోబు ఏదైతే దర్శనం చూశాడో ఆ దర్శనంలో నిచ్చెన ఎవరో? యేసుక్రీస్తు వారు. అక్కడ నిచ్చెన, ఇక్కడ యేసుక్రీస్తు వారు. అక్కడ నిచ్చెన ఏం చేసింది? కింద భూమికి పరలోకానికి మధ్యలో నిలిచింది. ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా భూమికి పరలోకానికి మధ్యలో, మనందరికీ కూడా దేవుడికి మనకి మధ్యలో ఒక వారధిగా, ఒక నిచ్చెనలాగా, మధ్యవర్తిలాగా ఉండడానికి యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చారు అనేది ఇక్కడ చెప్తున్నారు. యేసుక్రీస్తు వారు ఎక్కడైనా కానీ ఏదన్నా ఒక అద్భుత కార్యం చేసి దీనికంటే గొప్పది మీరు చూస్తారు అన్నాడు అంటే అది ఖచ్చితంగా ఆయన శిలువ మరణం గురించి అయి ఉంటుంది. ఇప్పుడు నతనయేలుతో కూడా ఒక అద్భుత కార్యం చేసి, మాట ద్వారానే ఒక అద్భుత కార్యం ఎవరికి తెలియదు చెప్పాడు. ఒక అద్భుత కార్యం చేసి దీనికే నువ్వు నమ్ముతున్నావా? ఎంతకంటే గొప్ప కార్యం చూస్తావు. ఏంటా కార్యం? రేపొద్దున యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లెగుస్తారు. ఆయన చనిపోయి తిరిగి లెగడం అనేది ఏమి సాధించిద్ది, దేన్ని తీసుకొచ్చిద్ది అంటే అది
పరలోకానికి భూలోకానికి మధ్య నిచ్చెనలాగా ఉంటుంది. అక్కడ నిచ్చెన, యాకోబు యొక్క దర్శనంలో నిచ్చెన ఏంటంటే యేసుక్రీస్తు వారు. తండ్రితో మనం మాట్లాడాలి అంటే, తండ్రి దగ్గరికి మనం వెళ్ళాలి అంటే, తండ్రి దగ్గర నుండి ఏదన్నా ఆశీర్వాదం మనకు రావాలి అంటే, పరలోకానికి భూలోకానికి మధ్యలో ఉండే నిచ్చెన ఎవరంటే యేసుక్రీస్తు వారు. మనుష్య కుమారుడికి పైగా దేవదూతలు ఎక్కుటయు దిగుటయు నీవు చూతువు అని నతనీయులతో ఆయన చెప్పాడు. అంటే మనుషులకి దేవునికి మధ్యలో మధ్యవర్తిగా నిచ్చెనలాగా యేసుక్రీస్తు వారు ఉంటారు అని దాని అర్థం. దేవదూతలు అనగానే దేవుడు ఉండే ప్రతి చోట దేవదూతలు ఉంటాయి అనుకోకండి. దేవదూతలు ఎక్కడం దిగడంలో కూడా ఒక మర్మం ఉంది. దేవదూతలు పరలోకంలో ఉండే అని మీరు అనుకున్నారనుకో, పరలోకం నుండి ఏమవ్వాలి? అవి ముందు దిగాలి, దిగి ఎక్కాలి. దిగడం ఎక్కడం అంటలా యేసుక్రీస్తు వారు, ఎక్కడం దిగడం అంటున్నారు. అంటే ముందు ఆ దేవదూతలు స్టార్ట్ అయింది ఎక్కడ? భూమి మీద. భూమి మీద నుండి ఎక్కడం, పరలోకం నుండి దిగి రావడం. యాకోబు యొక్క దర్శనంలో కూడా మనం అదే చూసాం. నిచ్చెనకి పైగా దేవదూతలు ఎక్కడం దిగడం. భూమి మీద నుండి వెళ్ళే దేవదూతలు అంటే పరలోకంలో ఉండే కెరూబులు లాంటి దేవదూతలు కాదండి. భూమి మీద ఉండే దేవదూతలు అంటే మన ప్రార్థనల్ని దేవుడి దగ్గరికి తీసుకెళ్లేవి అని దాని అర్థం. మనం ఏ ప్రార్థన చేసినా ఆ దేవుడి దగ్గరికి వెళ్ళాలి అంటే, పరలోకానికి వెళ్ళాలంటే మధ్యవర్తి ఎవరో? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి అని మనం ప్రార్థన చేస్తామా లేదా? యేసుక్రీస్తు ద్వారా మాత్రమే, ఆయన సిలువలో చనిపోయి తిరిగి లెగడం ద్వారా మాత్రమే, మనందరి పాపాలకి ఆయన విముక్తి కలిగించడం ద్వారా మాత్రమే మన ప్రార్థనలు పరలోకం చేరగలుగుతున్నాయి. మన విజ్ఞాపనలో మనం అడుగుతాం, ఏవేవో అడుగుతాం దేవుణ్ణి, అవన్నీ పరలోకం వెళ్తాయి అంటే, దేవదూతలు ఆ ప్రార్థనని పరలోకం తీసుకెళ్తాయి అంటే, ఆ పరలోకానికి భూమికి మధ్యలో ఉండే నిచ్చెన ఎవరో? యేసుక్రీస్తు వారు. దేవదూతలు పరలోకం వెళ్తాయి అంటే మన విన్నపాలని దేవుడి దగ్గరికి చేరుస్తాయి. దేవుడి దగ్గర నుండి వచ్చే రక్షణ, దేవుడి దగ్గర నుండి వచ్చే కృప, దేవుడి దగ్గర నుండి వచ్చే ఆశీర్వాదం, ఇవన్నీ కూడా పరలోకం నుండి భూమి మీదకి వస్తాయి. దేవదూతలు పరలోకం వెళ్తానే భూమి మీదకి వస్తున్నాయి అంటే, మనుషులకి రావాల్సిన సహాయం పరలోకం నుండి వస్తుంది. మనుషులు చేసిన ప్రార్థనలు పరలోకానికి వెళ్తానే. ఏది పైకి వెళ్ళాలన్నా, ఏది కిందకి రావాలన్నా, పరలోకానికి వెళ్ళాలన్నా, పరలోకం నుండి రావాలన్నా, మధ్యలో యేసుక్రీస్తు వారు ఉండడం అనేది కంపల్సరీ అనేది ఈ వాక్యం యొక్క భావం. యేసుక్రీస్తు వారి శిలువ మరణం ద్వారా పరలోకాన్ని భూమిని కలిపారు ఆయన. మనం పరలోకానికి వెళ్ళాలన్నా కానీ నిచ్చెన కేవలం మన ప్రార్థనలే కాదు, మనల్ని కూడా తీసుకెళ్ళడానికి అంత కెపాసిటీ ఉంది నిచ్చెనకి. ఆ నిచ్చెన మీద ఎక్కి మనం పరలోకం వెళ్ళాలన్నా కానీ యేసుక్రీస్తు వారు కావాలి. యాకోబు దర్శనంలో యాకోబు చూసిన ఆ నిచ్చెన యేసుక్రీస్తు వారు నేనే అంటున్నారు. నేనే ఆ నిచ్చెనని. మీరు ఆదికాండంలో చదివి ఏదో అనుకున్నారేమో, నేనే ఆ నిచ్చెనని. నా ద్వారా మాత్రమే పరలోకానికి భూమికి కనెక్షన్ ఉంటుంది. నా ద్వారా మాత్రమే ఎవరైనా తండ్రిని చేరుకోగలరో, నా ద్వారా మాత్రమే తండ్రి ఎవరినైనా కానీ రక్షిస్తాడు అని యేసుక్రీస్తు వారు నేనే మార్గాన్ని, నేను ఆ మార్గాన్ని సిద్ధపరచడానికి, మనం పాపం చేయడం వల్ల దేవుడికి మనకి మధ్యలో అడ్డుకట్ట వేయబడింది కదా, పగలగొట్టేసి ఆ అడ్డు తెరని చించేసి యేసుక్రీస్తు వారు పరలోకానికి భూమికి మధ్యలో ఒక వారధిగా, ఒక మధ్యవర్తిగా నుంచున్నారు. యేసుక్రీస్తు వారి శిలువ మరణ పునరుద్ధానాల ద్వారా మాత్రమే అది సాధ్యమైంది అని దాని అర్థం. ఇప్పుడు అర్థమైందా? నువ్వు ఆకాశము తెరవబడుటయు, ఇప్పుడు దాకా క్లోజ్ అయిపోయింది మనం చేసిన పాపాల వల్ల. ఆకాశము తెరవబడడం, ఆకాశము నుండి ఒక నిచ్చెన రావడం, ఆ నిచ్చెన ఎవరో? యేసుక్రీస్తు వారు. నిచ్చెన రావడం, మనుష్య కుమారునికి పైగా దేవదూతలు ఎక్కుటయు దిగుటయు. నిచ్చెన మాత్రం ఎప్పుడు అలాగే ఉంటుంది. మనం ఎక్కుతామా లేదా అనేది ప్రశ్న. నిచ్చెన మాత్రం అలాగే ఉంటుంది. మనుష్య కుమారుడికి పైగా దేవదూతలు ఎక్కడం దిగడం మీరందరూ కూడా చూస్తారు అని యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. దాని భావాన్ని మనం గమనించాలి అని దాని అర్థం. ఇందులోనే ఇంకో భావం కూడా మనం గమనించవచ్చు. యాకోబు ఏమి మంచి పని చేసినప్పుడు దేవుడు కనబడలా. యాకోబు పాపం చేశాడు, అన్నను మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు, అబద్ధం చెప్పాడు, ప్రాణాలకు తప్పించుకుని తిరుగుతున్నాడు. యాకోబు మారే మనసు గలవాడు కాబట్టి, మారు మనసు పొందే పరిస్థితి యాకోబు దగ్గర ఉంది కాబట్టి, యాకోబు హృదయం మారు మనసు పొందడానికి సిద్ధంగా ఉంది కాబట్టి దేవుడు ఆ సమయంలో యాకోబుకు ప్రత్యక్షమయ్యాడు. మనం కూడా పాపంలో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, ఎప్పుడైతే లోకానికి దగ్గరే దేవుడికి దూరంగా బ్రతుకుతున్నామో అలాంటి సమయాల్లో కూడా దేవుడు నేను నిన్ను విడిచిపెట్టట్లేదు, మీరు మారు మనసు పొందడానికి ఒక అవకాశం ఇస్తున్నా, ఇదిగో పరలోకం నుండి నిచ్చెనేసా, యేసుక్రీస్తు వారు వచ్చారు, మీరు జస్ట్ మనసు మార్చుకొని ఆ నిచ్చెన మీద అడిగేయండి చాలు. నేనే మార్గం అంటారు కదా యేసుక్రీస్తు వారు. ఆ యేసుక్రీస్తు వారు అనే మార్గంలో మనం నడవడానికి సిద్ధంగా ఉంటే చాలు, మరలా మనల్ని పునరుద్ధరించడానికి యేసుక్రీస్తు వారు తండ్రి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు అని దాని అర్థం. తండ్రి యేసుక్రీస్తు ద్వారా మనల్ని నూతన పరుస్తాడు. మన బాధల్ని, మన పాపాలని, వాటన్నిటిని కూడా దూరం చేస్తాడు. మరలా మనం
మనం మంచిగా ఉండేలాగా మనల్ని నూతన పరుస్తాడు. అది యేసుక్రీస్తు వారికి పైగా, మనుష్య కుమారుడికి పైగా దేవదూతలు ఎక్కడం దిగడం ఇదంతా కూడా జరగడము అంటే అద్భుత కార్యం ఇది. ఎందుకు అద్భుత కార్యం? మంచిగా ఉన్న వాళ్ళకి ఎవరైనా కానీ తోడుగా ఉంటారు. మనం పాపంలో ఉన్నప్పుడు కూడా దేవుడు మనల్ని ప్రేమించి మీకు ఇంకో అవకాశం ఇస్తున్నా, నేను మీరు పాపం చేశారు కాబట్టి వెంటనే నరకానికి వేయడం కాదు, మీకు ఇంకో అవకాశం ఇస్తున్నా, ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోండి అని మనం పాపులుగా ఉన్నప్పుడే దేవుడు మనల్ని ప్రేరేపించి మనం మారడానికి అవకాశం ఇస్తున్నాడు కదా. మంచిగా ఉన్నావు అనుకో, ఎలాగో దేవుడి కృప నీ మీద ఉంటుంది, దేవుడు నీకు పరలోకం ఇస్తాడు. పాపంలో ఉన్నప్పుడు ఆ పాపం నుండి బయటపడే అవకాశాన్ని దేవుడు ఇస్తున్నాడు, శిక్షించట్లా. అది గొప్ప విషయం. ఇది ఎలా సాధ్యమైంది? ప్రతి మనిషి దేవుడి దగ్గరికి వెళ్ళడానికి, ఆకాశం తెరవబడింది అంటే ఆ పరలోకానికి వెళ్ళడానికి అవకాశం ఎలా వచ్చింది? యేసుక్రీస్తు వారి శిలువ మరణ పునరుద్ధానాల ద్వారా. ఏదో భూమి మీద ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు ఇవే గొప్పవి అనుకుంటున్నారేమో మీరు. వీటికన్నా గొప్పది ఒక పాపి మారు మనసు పొంది దేవుడి దగ్గరికి రావడం. అది చూస్తారు మీరు, దాన్ని చూస్తారు మీరు, గొప్ప గొప్ప సంగతులు చూస్తారు మీరు. ఎవరెవరైతే పాపులుగా, నరహంతకులుగా, వ్యభిచారకులుగా అలా ఉన్నారో వాళ్ళు కూడా మారి దేవునిలో మంచిగా మారడం మీరు చూస్తారు. అటువంటి గొప్ప గొప్ప కార్యాలు మీరు చూస్తారు అని చెప్పి యేసుక్రీస్తు వారు నతనయేలుతో చెప్తున్నారు. అది ఆకాశము తెరవబడుటయు, నిచ్చెన మనుష్య కుమారుడి మీద, నిచ్చెన మీద దేవదూతలు ఎక్కడం దిగడం అంటే అది దాని అర్థం. పాత నిబంధనలో ఉన్న ఇలాంటి ఎన్నో దర్శనాలు డైరెక్ట్గా యేసుక్రీస్తు అని చూపించేవి. ఎన్నో దర్శనాలు కాదు, అసలు దేవుడు కనబడిన ప్రతి అంశంలోనూ, ఆయన దేవాలయం దగ్గర కనబడిన, ప్రత్యక్ష గుడారం దగ్గర కనబడిన, అబ్రహాముతో ఆయన నిబంధన చేసుకునేటప్పుడు కూడా జంతువుల్ని చంపి వాటిని సగానికి ఖండించి వాటి మధ్యలో దేవుడు నడుచుకుంటూ వెళ్ళాడని మనం చదువుకుంటాం. ఆయన నిబంధన చేసే సమయంలో కూడా ప్రతి చోట కూడా యేసుక్రీస్తు వారి శిలువ మరణాన్ని చూపించి దాని ద్వారా మనతో నిబంధన చేసుకుంటున్నాడు. పాత నిబంధనలో మనకు కనబడే ప్రతి నిబంధన, ప్రతి దర్శనం, ప్రతి కళ యేసుక్రీస్తు వారిని చూపించేదే అనేది మనకు అర్థం అవ్వాలి. అది ఓన్లీ పాత నిబంధన చదివితే మనకు అర్థం కాదు, కొత్త నిబంధన కూడా చదివితేనే మనకు అర్థమైంది. ఇది ఎలాంటిది అంటేనండి, బైబిల్ ఇప్పుడు దేవుడు అబ్రహాంతో చెప్పాడు 400 సంవత్సరాల తర్వాత నీ కుమారులకి వాగ్దాన దేశాన్ని ఇస్తాను అని. మేబీ అబ్రహాం అర్థం చేసుకోలేదేమో, ఫస్ట్లో అర్థం చేసుకోవాలి, తర్వాత అర్థమైంది. ఇస్సాకు, యాకోబు యొక్క సంతానం వాళ్ళందరికీ అర్థం కాలేదేమో, ఇజ్రాయెల్ ప్రజలు వాళ్ళకి అర్థం కాలేదేమో. ఎప్పుడైతే మోషే ద్వారా వాళ్ళు రక్షింపబడి వాగ్దాన దేశంలో ప్రవేశించారో యెహోషువ ద్వారా, అప్పుడు అర్థం చేసుకున్నారు. అది పరిపూర్ణమైనప్పుడు ఆ మాట మనకి పరిపూర్ణంగా అర్థమవుతుంది. నెరవేరక ముందు అది ఆ సందర్భానికి సంబంధించిందేనేమో అనుకుంటాం మనం. దావీదుతో వాగ్దానం చేసుకున్నప్పుడు దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు అర్థం కాలేదు, అది దావీదు గురించి అనుకున్నారు. తర్వాత సొలొమోను గురించి నెరవేరిన తర్వాత ఇది వంశం గురించి, సొలొమోను తర్వాత మరలా ఇంకా అలాగా దేవుడు ఏ వాగ్దానం చేసినా కానీ అది యేసుక్రీస్తు వారి వరకు కొనసాగేది. యేసుక్రీస్తు వారిని మనం నమ్మితేనే పాత నిబంధన మొత్తానికి ఒక పరిపూర్ణత వస్తుంది. కొత్త నిబంధన మనకు అర్థం కాకపోతే పాత నిబంధన మనకు అర్థం కాదండి. యేసుక్రీస్తు వారి గురించి మనం అర్థం చేసుకోకపోతే పాత నిబంధన మనకు అర్థం కాదండి. ఎందుకంటే పాత నిబంధనకి పరిపూర్ణత ఎక్కడుందంటే కొత్త నిబంధనలో ఉంది. లేదంటే పాత నిబంధన చదివి కేవలం అది ఆ సమయానికి మాత్రమే సంబంధించిందేమో అనుకుంటాం. అది ఆ సమయానికి సంబంధించింది కాదు. దేవుడు యేసుక్రీస్తు వారిని చూపించడానికి ప్రతిదీ కూడా పేర్చుకుంటా వస్తున్నాడు. ఇల్లు కట్టేటప్పుడు బేస్మెంట్ వేస్తాం, అట్లా కొంచెం కదా ప్రిపరేషను. యేసుక్రీస్తు వారి గురించి మనకు అర్థం అవడానికి పాత నిబంధనలో దేవుడు ప్రిపేర్ చేసుకుంటా వస్తున్నాడు. పస్కా పండగ, ఇజ్రాయిల్ ఐగుప్తులో ఉన్నప్పుడు వాళ్ళ బదులుగా జంతువు చనిపోయి వాళ్ళని రక్షించడం, అదంతా కూడా దేనికి సూచన? యేసుక్రీస్తు వారికి సూచన. పాత నిబంధనలో దేవుడు పెట్టిన ప్రతి పద్ధతి, ప్రత్యక్ష గుడారం, దేవాలయం, ఆయన ఇచ్చిన ప్రతి దర్శనం, ఆయన చేసిన ప్రతి నిబంధన, మెస్సేజ్ గురించి ఆయన చేసిన ప్రతి వాగ్దానం, ప్రతిదీ కూడా యేసుక్రీస్తు వారిని చూపించడానికే అనేది మనం గమనించాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ద్వారా రక్షణ అనే పదానికి పరిపూర్ణత వస్తుంది. మనం దేవుణ్ణి చేరుకుంటాం అనే పదానికి పరిపూర్ణత వస్తుంది. అదే ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. నతనయేలు, నువ్వు ఇజ్రాయేలీడివే కదా, నీలో ఏ పాపం లేదు నాకు తెలుసు, కానీ నువ్వు ఇజ్రాయేలీడు అయ్యుండి పాత నిబంధనలో ఉన్న దీన్ని నువ్వు గమనించగలుగుతున్నావా? ఈ భావాన్ని నువ్వు గమనించగలుగుతున్నావా? యాకోబు యొక్క దర్శనంలో ఉన్న భావం నీకు తెలుసా? ఇప్పుడు నీకు తెలియకపోవచ్చు అది, కానీ నువ్వు చూస్తావు ఒకరోజు. నా శిలువ మరణం ద్వారా మీరందరూ కూడా తెలుసుకుంటారు అని చెప్పి యేసుక్రీస్తు వారు శిష్యులతో చెప్తున్నారు. యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత అది అందరికీ అర్థమైంది కాబట్టి యోహాను గారు అదే మాటను మనకి బైబిల్లో రాస్తున్నారు. నతనయేలు, ఫిలిప్పు వీళ్ళందరూ కూడా ధర్మశాస్త్రాన్ని బాగా చదివేవాళ్ళు. యాకోబు ఇజ్రాయెల్కి పితరుడు, ఆయన కలిగిన దర్శనాన్ని అందరూ గుర్తుపెట్టుకునేవాళ్ళు. అదే చూపిస్తూ యేసుక్రీస్తు వారు నేనే ఆ నిచ్చెన, అక్కడ కనబడింది నిచ్చెన కాదు, అది నేనే, నా ద్వారా మాత్రమే భూమి మీద నుండి ఏదన్నా పరలోకం వెళ్ళాలన్నా, పరలోకం నుండి ఏదన్నా భూమి మీదకి రావాలన్నా అది నా ద్వారా మాత్రమే జరుగుతుంది అని యేసుక్రీస్తు వారు అక్కడ చూపిస్తున్నారు అని దాని అర్థం.
ఈ రోజు కూడా మనకి ఈ మాటను బట్టి ఏమర్థం అవ్వాలి అంటే యేసుక్రీస్తు వారు కేవలం భూమి మీద మనకి రక్షణ ఇవ్వడానికి మాత్రమే రాలా. భూమి మీద ఉన్నప్పుడు మన ప్రార్థనలు దేవుడి దగ్గరికి వెళ్ళడానికి, దేవుడి రక్షణ, దేవుడి కృప, దేవుడి ఆశీర్వాదం మన దగ్గరికి రావడానికి యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఓకే, కానీ అది కేవలం భూమి మీద కోసం మాత్రమే కాదు, మనము ఆ నిచ్చెన మీద పరలోకం వెళ్ళటానికి, మనం పరలోకం వెళ్ళటం కోసం యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చారు. మనం భూమి మీద బతికేయడం కోసం కాదు, భూమి మీద వాటి కోసమే దేవుని నమ్ముకోవడం కోసం కాదు, పరలోకం వెళ్ళాలి ఏదో ఒక రోజున. ఈ శరీరం చనిపోయిన తర్వాత మట్టిలో పాతి పెట్టబడుతుంది. ఏదో ఒక రోజున ఇది మరలా తిరిగి లగాలి. మహిమా శరీరాన్ని మనం ధరించుకోవాలి. ఆ మహిమా శరీరం యేసుక్రీస్తు అనే నిచ్చెన మీద పరలోకం వెళ్ళాలి. అంతేగాని నరకంలో మనం దిగిపోకూడదు, పరలోకానికి వెళ్ళాలి. నిచ్చెన ఎలాగో ఉంది కదా, ఆ నిచ్చెన మీద నడిచి పరలోకానికి వెళ్ళడానికి మనకేం తక్కువ? నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని యేసుక్రీస్తు వారు చెప్పారు కదా. ఆ మాటల్ని అర్థం చేసుకోవడానికి మనకి ఏం తక్కువ అని మనం ఆలోచించి యేసుక్రీస్తు ద్వారా మనం ఎలా పరలోకం వెళ్ళాలి, యేసుక్రీస్తు వారే ఎలా సత్యం, ఎలా జీవం, ఎలా మార్గం, ఆయన మాటలను మనం ఎలా అనుసరించాలి. భూమి మీద నతనయేలుకి నీ తప్పు లేదు అని యేసుక్రీస్తు వారు గుర్తించడం అదొక్కటే గొప్ప కార్యం అనుకుంటున్నాడేమో నతనయేలు. దానికన్నా గొప్ప కార్యం చూస్తావు, నా ద్వారా నువ్వు పరలోకానికి వెళ్తావు అని నతనయేలుతో యేసుక్రీస్తు ఏ మాట అయితే చెప్పాడో మనతో కూడా ఈరోజు అదే చెప్తున్నాడు. ఆయన భూమి మీద ఆయన మనకెన్నో మేలులు చేసి ఉండొచ్చు, భూమి మీద ఆయన మనకెన్నో ఆశ్చర్యకార్యాలు చేసి ఉండొచ్చు, ఆశీర్వదించవచ్చు, కానీ అదంతా కూడా పరలోకంతో పోలిస్తే చాలా తక్కువ. దానికంటే గొప్ప కార్యాన్ని మనం చూస్తాం. ఏంటా గొప్ప కార్యం? చనిపోయిన వాళ్ళందరూ లేపబడుట, మహిమా శరీరాలతో నింపబడుట, మంచివాళ్ళు పరలోకం వెళ్ళుట, చెడ్డవాళ్ళు నరకానికి వెళ్ళుట, ఇవన్నీ కూడా మనం చూస్తాం. మీరు అందరూ కూడా చూస్తారు అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. మనందరం చూడడం అయితే చూస్తాం, కానీ యేసుక్రీస్తు వారితో పాటు మనం పరలోకానికి వెళ్ళే వాళ్ళలో ఉన్నామా, కిందకి నరకానికి వెళ్ళిపోయే వాళ్ళలాగా ఉన్నామా అనేది మనం గమనించాలి. యేసుక్రీస్తు వారి రూపాన్ని అయితే మనం చూడగలుగుతామేమో కానీ తండ్రి రూపాన్ని మనం చూడగలమా? నిచ్చెను మనం చూడగలుగుతాం, కానీ ఆ నిచ్చెన పైన ఉన్న ఆకాశము పైన పరలోకములో ఉన్న తండ్రి అయిన దేవుణ్ణి మనం చూడగలుగుతామా? ఆ తండ్రి అయిన దేవుణ్ణి మనం చూడాలి అంటే, పరలోకం మనం వెళ్ళాలి అంటే, యేసుక్రీస్తు వారి యొక్క నిజమైన మహిమా రూపాన్ని మనం ఆ పరలోకంలో పొందుకోవాలి అంటే భూమి మీద మనం వాక్యానుసారంగా నడవాలి. యేసుక్రీస్తు వారు ఏ మాటలైతే చెప్పారో అవన్నీ కూడా గుర్తెచ్చుకొని ఎల్లప్పుడూ వాటి ప్రకారంగా మనం బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. యేసుక్రీస్తు వారి ఒక్క మాటే కాదండి, ఆయన చెప్పిన ఉపమానాలు, ఆయన చెప్పిన మాటలు ప్రతిదీ కూడా మన ఛానల్లో ఉన్నాయి. కాబట్టి ఇంకా క్రైస్తవ్యం అంటే ఏంటో తెలియకపోతే, యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు మన గురించి, ఎలా బ్రతకమన్నారు అని తెలియకపోతే ఆ వీడియోలన్నీ కూడా ఒకసారి చూడాలని నేను కోరుకుంటున్నాను. పరలోకానికి మార్గం యేసే అని మనం తెలుసుకోవాలి అని, మనం ఇంకా పాపంలో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు మనల్ని రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు, పరలోకం నుండి నుచ్చినేస్తున్నాడు, పరలోకం నుండి యేసుక్రీస్తు వారిని దింపుతున్నారు అని మనందరం కూడా గుర్తించాలని నేను కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహోన్నతుడు, మహిమకు పాత్రుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృతజ్ఞతల దేవ తండ్రి, ఈరోజు మేము మాట్లాడుకున్న విషయాల్ని కేవలం మా చెవుల వరకే కాక మా హృదయం వరకు చేర్చుకొని వాటిని గుర్తుంచుకొని వాటి ప్రకారంగా బ్రతకడానికి, ఎల్లప్పుడూ యేసుక్రీస్తే మార్గం, ఆయన చెప్పిన మాటలే మార్గం అని గుర్తించి ఆ మాటలను ధ్యానించడానికి, వాటి ప్రకారంగా మేము బ్రతకడానికి మాకు సహాయం దయచేయమని, అపవాది ఆటంకాలను మా నుండి దూరం చేసి ఆర్థిక, ఆరోగ్య, మానసిక, కుటుంబ అన్ని విషయాల్లో కూడా మీ చిత్తానుసారంగా మాకు మంచి నెమ్మదిని దయచేయమని కోరుకుంటూ, మా ప్రభు, మీ ప్రియకుమారుడు, మా కొరకే శిలువలో రక్తం కార్చిన యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. మా పరిచర్య గురించి ప్రార్థించండి. ప్రేరేపణ కలిగిన వాళ్ళు మీ కానుకల ద్వారా మమ్మల్ని బలపరచండి. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.